జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బ్లెస్ మీ అత్తయ్య. తాతయ్యకి నమస్కారం చేసావు కదమ్మా, చాలు. హలో 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 ఆడపడుచులం, మాకు లేవా పాదాభివందనాలు? మీరిద్దరూ చిన్నపిల్లలు కదా ప్రియా. నేను పెద్దదాన్నే, పైగా ఆడపడుచుని. ఆడపడుచంటే అర్ధమొగుడు అంటారు. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కమాన్, సరదాగా అన్నాను. వెల్కమ్. పద రండి రండి, కూర్చోండి బాబుగారు. వెతుకుతాయో నాకు బాగా తెలుసు కనిష్క. నువ్వు వెతకడం కాదు, వాడే నిన్ను వెతకాలి. అంటి పెట్టుకొని తిరగాలి, అప్పుడే బంధం బలపడేది. వదిన బాగా చెప్పింది. పెళ్లి చూపులు అరేంజ్ చేసి పిల్లాడు పిల్లని చూడకపోతే ఎలా? ఏదో 5 ఏళ్ళు ప్యారిస్లో చదువుకొని వచ్చింది. చిన్నతనం నుంచి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూస్తూ పెరిగిన వాళ్లే కదా. అందుకని చూసుకునే పనిలేదా తమ్ముడు? చూపులన్నాక మనసులు తెలుసుకోవడం, అభిప్రాయాలు పంచుకోవడం ముఖ్యం. అంటే పర్సనల్ టాక్స్ ఏర్పాటు చేసావా పెద్దమ్మా? ఎస్. కలిసి బ్రతకాల్సిన వాళ్ళు మనసులు తెలుసుకోవడం, సర్దుకుని మసులుకోవడం ముఖ్యం. చాలా బాగుంది కాంచన, మంచి ఆలోచన చేశావు. గదిలోకి వెళ్ళమ్మా. మేఘన, ప్రియా, మీరిద్దరూ వెళ్లి కౌస్తుబ్ని తీసుకురండి. అలాగే పెద్దమ్మా. వెతుకుతూ కూర్చుంటే నువ్విక్కడ తనని మనసులో తలుచుకుంటూ పగలే కలలు కంటున్నావా? తన మనసులో ఉంది ఇంకొకరు, పాపం. హాల్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. పెద్దమ్మ నిన్ను తీసుకురమంది. చలో పద వెళ్దాం. ఏంట్రా అలా ఉన్నావు? ఏదో ఎక్కడో ఆలోచిస్తున్నావు, ఏమైంది? ఏ తలుపు చాటు నుంచో, ఏ కిటికీ చాటు నుంచో కనిష్కను చూస్తూ ఉంటావు. ఆట పట్టిద్దామని వచ్చాను, కానీ నువ్వేమో ఇలా కూర్చున్నావు. ఏంటి సంగతి? వదిలే బ్రదర్, మర్చిపో.
వదిలేయడమేంటి మర్చిపోవడమేంటి? మనల్ని సిస్టర్, ఇన్నాళ్ళు కలిసి పెరిగాం. పెళ్లి తర్వాత పెళ్ళంతా కదా కలిసి బ్రతికేది. మనల్ని మర్చిపోలేకి అలా డల్గా ఉన్నాడేమోనని నేను అంటున్నాను. ఏం బ్రదర్, మర్చిపోతావా? ఈ సిస్టర్స్ నే మర్చిపోతావా? పేరెంట్స్ సిస్టర్స్ తర్వాతే మిస్సెస్. అండర్స్టాండ్? అది వినావుగా, కొందరిని గుర్తుంచుకోవాలి, కొందరిని మర్చిపోవాలి. ఎస్, చలో పద పద. పదా పద. నాది నిజమైన ప్రేమ అయితే ఆ అమ్మాయి నాకు ఖచ్చితంగా మళ్ళీ కనబడి తీరాలి. దేవుడు ఉన్నాడనేది నిజమైతే నా ప్రేమ ఎంత నిజమో నిరూపించాలి. హాయ్ కౌస్తబ్, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. అంకులేంటి నాన్న, మావయ్య అనొచ్చుగా. పెళ్లి తర్వాత అలాగే పిలుస్తాడు బాబాయ్ గారు. వీడేంటి అలా డల్గా మూడీగా ఉన్నాడు? ఇంకా ఆ పిల్ల ధ్యాసలోనే ఉన్నాడా? ఎలాగైనా వీడి బుద్ధి మార్చి కనిష్కతో పెళ్లి జరిగేలా చూడాలి. కౌస్తుబ్, కనిష్క నీ కోసం ఆ రూమ్లో వెయిట్ చేస్తుంది. అవునాన్నా, మీ ఇద్దరు అభిప్రాయాలు అభిరుచులు షేర్ చేసుకోవడం కోసం పెళ్లికి ముందే మీ ఇద్దరూ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ ఇది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు మనస వాచ కర్మణ కలిసే పెళ్లి గురించి అందరికీ గొప్పగా కనకమేడల ఎస్టేట్స్ వారి స్టేటస్ తెలిసేలా స్వర్ణ ప్యాలెస్ ఏకైక వారసుడి పెళ్లి అద్భుతంగా జరిగింది అని అందరూ అనుకునేలా ఏర్పాట్లు ఎలా చేయాలో మేం ఆలోచిస్తాం. పెద్దమ్మకి నా ప్రేమ గురించి చెప్పేస్తే బెటర్. పెద్దమ్మా, అది కౌస్తుబ్, కనిష్క నీ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. వెళ్ళు. బ్రదర్, వెళ్ళడానికి మొహమాట పడుతున్నట్టున్నావు. పోనీ తోడుగా నేను రానా? పర్సనల్ అంటే ఎలా వెళ్తారే? ఉడికేస్తున్నానులే పెద్దమ్మా.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.